పిల్లలు జన్మించారు కాబట్టి అదే కార్తీక పౌర్ణమి కౌండిన్య జయంతిగా మనం నెక్స్ట్ నవంబర్ లో మనం చేసుకోబోతా ఉన్నాం. అది కూడా ప్రారంభించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. పాపన్న చరిత్ర ప్రపంచం అంతా చదివినాక ఈ గడ్డ మీదకి వచ్చింది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ బుక్ రాసింది, ద సోషల్ హిస్టరీ ఆఫ్ ది డెక్కన్ 18 ఇయర్ లైఫ్ అని పుస్తకం రాసింది. 11 కోట్లు ఖర్చు పెట్టింది. ప్రపంచం అంతా కూడా చదువుకుంది, మనం మాత్రం చదువుకోలేదు. కారణం ఏంటి మనం అర్థం చేసుకోవాలి. దాంట్లో రాసిరు ఈ కులం యొక్క గొప్పతనం. పాపన్న పోరాటం చూసి తాడి టాపర్స్ వర్ ఐడియల్లీ సూటెడ్ ఫర్ పొజిషన్ ఆఫ్ లీడర్షిప్ అండ్ పవర్ సిన్స్ దేర్ వర్క్ ఈజ్ మింగిల్డ్ మొబైల్ డిఫరెంట్ కమ్యూనిటీస్ అని వివిధ కులాలను సమీకరించగలిగే శక్తి ఉన్న గౌడులు మాత్రమే పరిపాలనకు రాజకీయ అధికారానికి నిజమైన వారసులు అని ప్రపంచం కొనియాడుతుంది మన గురించి. పాపడు బికమ్ సెలబ్రేటెడ్ ఇన్ లోకల్ మెమరీ హీరో అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ చెప్పింది. కానీ మనం ఎంతవరకు చూస్తున్నాం? మనం ఏం చేస్తున్నాం? ఎవరిని పూజిస్తున్నాం? ఇంత గొప్ప వీరుడి చరిత్రని మనం ఎందుకు అంగదొక్కుంటున్నాం? దీనిపై చర్చించాల్సిన అవసరం ఉంది. గతంలో మనం 17 సంవత్సరాలుగా చేస్తుంటే గత సంవత్సరం 2022లో మన తెలంగాణ రాష్ట్రంలో మనం మొదటిసారిగా సర్దార్ సర్వాయి పాపన్న మహారాజు చరిత్రని అధికారికంగా ఆయన ఉన్న జయంతి వర్ధంతిని ఏర్పాటు చేస్తున్నాం. దానిలో కీలక పాత్ర పోషించిన మన శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా ధన్యవాదాలు. మరి ఇంకా మనకై ఉన్నాయి, పెండింగ్ లో ఉన్నాయి. మరి ఇప్పుడు మొన్న బీసీ డిక్లరేషన్ రోజు మన హరిప్రసాద్ గారి చేతుల మీదుగా జనగామ జిల్లాలో మనం ఆయన పేరు పెట్టుకుంటామని వారి చేతి మీదనే డిక్లరేషన్ ఏర్పాటు చేసి జనగామ జిల్లాకు పేరు పెట్టబోతా ఉన్నామని చెప్పారు. మొన్న సీఎం గారు కూడా పిలిపించి దాని మీద రివ్యూ చేసి త్వరలో అన్నారు. మేము కూడా అదే కోరుతా ఉన్నాం. ఆగస్టు 18 లోపల సర్దార్ సర్వాయి పాపన్న మహారాజు పేరుని జనగామ జిల్లాకు పెట్టి ట్యాంకు బండుపై గత ప్రభుత్వం రిలీజ్ చేసిన 3 కోట్ల నిధులతో శంకుస్థాపన చేసి వచ్చేసరికి మళ్ళీ ఇదే రవీంద్ర భారతి నుంచి అందరం ర్యాలీగా పోయి ఆ మహనీయుడికి నివాళులు అర్పించుకునే విధంగా భవిష్యత్తులో చేసే విధంగా ప్రయత్నం చేయాలని వారందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, చాలా చెప్పాల్సింది చాలా ఉంటుంది. ఏదేమైనా మనకు ఉన్నటువంటి ఎంతో మంది గెస్టులు వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చారు. వేదిక నుంచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు కూర్చున్నారు. వారిని మనం ఒక్కొక్కరిగా మాట్లాడించుకుంటాం. వారి అనుభవాలు, ఈ కులానికి, ఈ జాతికి, ఈ ప్రాంతాలకు వారు చేసిన సేవలు కూడా మనం తప్పకుండా తెలుసుకోవాలని కోరుకుంటూ, నేను ఇప్పుడు మొదటిసారిగా మాట్లాడడానికి మా సోదరులు మన గొంతు రమేష్ గౌడ్ గారిని మాట్లాడాల్సిన